డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి తిరుపతి అంటే తెలియని వాళ్ళు లేరు. మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్కి చాలా చాలా దగ్గరగా ఉంటుందమ్మా. ఐఐటి తిరుపతి లొకేటెడ్ ఇన్ తిరుపతి, తిరుమల అక్కడ టీటీడీలో ఉంది. ఇక్కడ మంచిది ఐఐటి తిరుపతి కూడా. మరి తొందరలో, మరి తక్కువ సమయంలో మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో మనకి టైర్ 3 ఐఐటిగా ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ సీట్ రావాలంటే మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 17న ఉంది, మే 17th జరిగే జేఈ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. మనం 23 ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్లు కూడా రోజుకు ఒకటి రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు 23 ఐఐటీల ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి మే 17 వరకు ఎగ్జామినేషన్ జరిగింది. ఈ 17 వరకు మనం 23 ఐఐటీలు కవర్ చేసేద్దాం 17వ తారీఖు వరకు. మరి జనవరి జేఈ సెషను ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఉండే సెకండ్ సెషన్ మెయిన్. ఈలోపు 23 ఐఐటీలకు సంబంధించిన అన్నీ కవర్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, నేను చెప్పేది మీరు ప్రతి ఒక్కరు కూడా కేటగిరీ వైజ్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎన్ని మార్క్స్ రావాలి, నేను ఈడబ్ల్యూఎస్ అంటే మీకు మిగతా అవసరంలా. సపోజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ఏ నోట్ డౌన్ చేసుకోండి, జనరల్ వాళ్ళు జనరల్లే నోట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ విధంగా కేటగిరీ వైజ్ మీరు నోట్ డౌన్ చేసుకుని ఒక పెన్నో పేపర్తో ఇప్పుడు వరకు మన జోసా కౌన్సిలింగ్లో వచ్చే వరకు కూడా ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఎక్కడెక్కడ వస్తుంది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈ చెవితో ఈ చెవితో వదిలేయకుండా ప్రతి ఒక్కరు ఒక పెన్ను బుక్, చిన్న బుక్, నోట్ బుక్ లాంటిది పెట్టుకుని నోట్ డౌన్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే కట్ ఆఫ్ అయితే ఇది కట్ ఆఫ్ అమ్మ. మరి ఐఐటి తిరుపతిలో మరి కట్ ఆఫ్ ఏ విధమైన ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. మనకి ర్యాంక్ తెలియదు కాబట్టి మనం దీని నుంచి ఆల్రెడీ వాళ్ళు లుక్అప్ టేబుల్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో ఉండే ఎన్ని మార్క్స్కి ఎంత సీట్ వచ్చి. అందుకని ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ మీరు తర్వాత కూడా కామెంట్లు కొట్టి, సార్ ఇన్ని మార్క్స్ ఇక్కడ వస్తుందండి, నేను ఈ డేటాబేస్ అంతా నా బ్రెయిన్లో పెట్టుకోలేనుగా, వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఈ డేటా అంతా నేను పెట్టుకున్నాను, దీన్ని ప్రిపరేషన్ చేసి మీకు స్టూడెంట్కి చూపిస్తాను. ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక కాకపోతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇక్కడ మరి సిఎస్సి రావాలంటే 145 మార్కులు రావాలమ్మా. మరి అదేవిధంగా పోతే మరి సిఎస్సి అమ్మాయిలకి అయితే చాలా లక్కీ. అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి ఆల్మోస్ట్ 20 మార్కులు తేడా ఉంది చూడండి ఇక్కడ. అందుకని అమ్మాయిలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐఐటీలు వదులుకోవద్దు. చాలా తక్కువ మార్కులు ఇచ్చిన మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, ర్యాంక్ విషయానికి వస్తే 3000 చిల్లర ఉంది జనరల్ స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మరి 122 మార్కులు రావాలి. మెకానికల్లో 112 జనరల్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 110. ఎలక్ట్రికల్ ఫిమేల్ చూడండి, ఎలక్ట్రికల్ ఫీమేల్కి మేల్కి మామూలుగా 20 మార్కులు తేడా ఉంది. అసలు అమ్మాయిలకి ఎంత లక్కీ అనుకుంటే అంత లక్కీ అనుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఎట్టి పరిస్థితులు ఏ గర్ల్ స్టూడెంట్స్ కూడా వదులుకోవద్దు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ జనరల్ 103 మార్కులు రావాలి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫీమేల్ 101. చూడండి, ఇంజనీరింగ్ ఫిజిక్స్కి ఇక్కడ ఎంత 10 మార్కులు తేడా ఉంది. ఇలాంటి అద్భుతాలు, మహా అద్భుతాలు జరుగుతాయి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 101, మెకానికల్ ఇంజనీరింగ్ 93. ఇక్కడ మెకానికల్ ఉంది. ఇక్కడ చూడండి, మెకానికల్ దీనికి 93, ఆల్మోస్ట్ 10 మార్కులు తేడా ఉంది. సార్ మీరు కొన్ని చోట్ల ఏంటంటే సపోజ్ ఇక్కడ మీరు డౌట్ పడవచ్చు, సార్ ఇదేంది ఇక్కడ ఫిమేల్కి 101 మార్క్ ఇది వచ్చింది, 101 మార్క్ అంటే ఇది ర్యాంక్స్ వేరమ్మా. మనకి మార్క్స్ వేరైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే ర్యాంకింగ్ అనేది వేరు. ఫైనల్గా మీకు అడ్మిషన్ ఇచ్చేది ర్యాంక్ ప్రకారం ఇస్తారు. మనకి ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, మనకి 360 మార్కులకు ఉంటుంది కదా ఎగ్జామినేషను. ఈ 360 మార్కులు మ్యాథమెటిక్స్ 120 మార్కులు, ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120 మార్కులు. వీటిల్లో ఎవరికి మ్యాథ్స్లు ఎక్కువ వస్తాయో చూస్తారు, వాళ్ళకి ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్లో ఆ విధమైన సపరేట్ మన వీడియో కూడా ఉంది, చూడండి. ఆ విధమైన ర్యాంకింగ్ సిస్టమే మనకు ఫైనల్గా అల్టిమేట్. నీకు ఈక్వల్ మార్క్స్ వచ్చినా కానీ మనం ఒక ఎనాలిసిస్ కోసం మాత్రమే మార్క్స్ వాడుతున్నాం కాబట్టి ఫైనల్గా మనకి అడ్మిషన్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ ఓన్లీ. ఇక్కడ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ 93, మరి కెమికల్ ఇంజనీరింగ్ 90. ఫీమేల్ స్టూడెంట్స్ మరి మేలు ఫీమేల్కి ఇక్కడ 10 మార్కులు తేడా ఉంది ఆల్మోస్ట్ ఆల్. సివిల్ ఇంజనీరింగ్ 86 మార్కులు వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్కి వెళితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 137 మార్కులు రావాలి. సిఎస్సి నోట్ డౌన్ చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత సార్ ఇదంతా అదంతంటే మళ్ళీ నేను రెఫర్ చేసి మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పలేను కదా, చెప్పిందే చెప్పి నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. మరి సిఎస్సి ఫీమేల్కి
126 మార్కులు కూడా ఫీమేల్. అంటే దీనికి ఎంత ఆల్మోస్ట్ ఒక 10 మార్కులు తేడా ఉందా లేదా చెప్పండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 116, మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ 106, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 103, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 99, సివిల్ ఇంజనీరింగ్ 99, కెమికల్ 99. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ర్యాంకింగ్ డేర్ కానీ మార్క్స్ సేమ్ ఉన్నాయి ఈ రేంజ్లో చెప్పలేం. కెమికల్ ఇంజనీరింగ్ 89, మెకానికల్ ఇంజనీరింగ్ 89, సివిల్ ఇంజనీరింగ్ 84. ఈ విధమైన ఫీమేల్కి 84 వచ్చినాయి, ఫీమేల్ మెకానికల్ ఇంజనీరింగ్ 89. ఎందుకంటే ఐఐటి తిరుపతి అనేది చాలా తెలుగు వాళ్ళకి చాలా చాలా దగ్గరగా ఉంటుందమ్మా. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా జస్ట్ 5 to 6 hours జర్నీ. హైదరాబాద్ వాళ్ళు అంటే ఒక 8-9 hours. మనకి ఆల్రెడీ వందే భారత్ ఉంది హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి. ఇక విజయవాడ వాళ్ళు అంటే చాలా దగ్గర, నెల్లూరు ఇంటి దగ్గర, రాయలసీమ అందరికి కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది. మీరు అట్లీస్ట్ ఐఐటి తిరుపతిలోనైనా సీట్ రావడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు మార్చి 17 జరిగే ఎగ్జామినేషన్లో మీ యొక్క సత్తా ఇక మన మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్ దాదాపు 300 మంది దాకా ఉన్నారు. ఐఐటీలో ఉన్నారు, ఐఐసి బెంగళూరు, అదే ఐఐసి బెంగళూరు అంటే మరి ఎన్ఐటీలో, IIITలో, జిఎఫ్టీలో ఉన్నారు. మనము దీనికి మీరు ఫీజు కింద నేను 2500 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. జోసా సీసాబ్ వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఇది మన నంబర్ అమ్మా, మీరు మరి కాల్ చేసినట్టయితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. స్టూడెంట్స్ మనీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. ఇది మన ఫోన్ నంబర్ ఒకసారి చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మన స్కానర్ కోడ్. ఆల్మోస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నో ప్రాబ్లం. నేను ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. 40% ఇన్ఫర్మేషన్ పెయిడ్ ఇన్ఫర్మేషన్. నాతో మాట్లాడాలన్నా మీకు డైరెక్ట్గా నేను చూపించే ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్లో PDF రూపంలో పంపిస్తాను. అది పంపించాలంటే మీరు చూసుకొని, లేకపోతే మీరే నోట్ డౌన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక ఓబీసీ విషయానికి వస్తే ఓబీసీ స్టూడెంట్ చూడండి, ఓబీసీ సిఎస్సి 122 మార్కులు రావాలి. మరి అదేవిధంగా 116 మార్కులు ఫీమేలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 106 మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ 100 మార్కులు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 96 మార్కులు రావాలి జనరల్, సివిల్ ఇంజనీరింగ్ 93, కెమికల్ ఇంజనీరింగ్ 93, ఎలక్ట్రికల్ 90 మార్కులు రావాలి. ఈ విధంగా మరి ఫీమేల్ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇక్కడ సిఎస్సి మాత్రం చూడండి ప్రతిదానికి ఒక 10 మార్కులు తేడా ఉంది. అందుకని అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఇక్కడ చూసినట్టయితే మీరు సివిల్ ఇంజనీరింగ్ 80 మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ 80 మార్కులు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇక్కడ రెండిటికి అమ్మాయిలకి, ఇద్దరు అమ్మాయిలకి మెకానికల్ 80 ఇచ్చిన, కొద్దిగా మార్జిన్లో డిఫరెన్స్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 82, ఎలక్ట్రికల్ ఫీమేల్ 90 మార్కులు. ఈ విధంగా సీట్స్ అయితే మరి ఇన్ని మార్క్స్ వస్తే చాలా చాలా తక్కువ మార్క్స్కే సీట్స్ వచ్చే అవకాశం. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అంటావా, జనరల్లో మనకి 79 మామూలుగా మనకి ఎగ్జామినేషన్ 360 కమ్మ. ఎస్సీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 37 మార్కులు మినిమం, 37 ఎస్సీ ఎస్టీ 37 మార్కులకి క్వాలిఫై అయ్యారు స్టూడెంట్స్. ఇక్కడ ఎస్సీ 79 వస్తే మీకు సిఎస్సి వచ్చింది. సిఎస్సి 4 years అమ్మాయిలకి 68, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 63, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60 అమ్మాయిలకి. తర్వాత అమ్మాయిలకి దీనిలో 3 మార్కులు తేడా. ఒక్కోసారి 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, చెప్పలేము మనం. ఈ కాంట్ మరి దాన్ని కరెక్ట్గా గెస్ చేయలేము. అందుకని డెఫినెట్గా అయితే తక్కువ ఉండదు. మెకానికల్ 58 అబ్బాయిలు, సివిల్ ఇంజనీరింగ్ 57, సివిల్ ఇంజనీరింగ్ 54 అమ్మాయిలు. ఇక్కడ అమ్మాయిలకు చూడండి, అమ్మాయిలు ముందు చేరారు, అది చెప్పలేము. ఇక్కడ అమ్మాయిలకు 57 వస్తే అదే అబ్బాయిలకి 54. అంటే సివిల్ ఇంజనీరింగ్ పెద్ద డిమాండ్ లేని కోర్సు కాబట్టి అమ్మాయిలు అది వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవటంలో అట్లా పెట్టుకుని ఉండొచ్చు. మనం చెప్పలేం కదా, మనం ఆప్షన్స్ పెట్టుకునేది మనం పెట్టుకోవటం కాదు. డిఫరెంట్ ఇండియా వైజ్ స్టూడెంట్స్ పెడతారు. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 53, కెమికల్ ఇంజనీరింగ్ 52, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 48 అమ్మాయిలకి. ఈ విధంగా స్టూడెంట్స్ అయితే మరి రావటం జరిగింది. ఇక్కడ చూడండి, తర్వాత మరి తిరుపతిలో తర్వాత ఎస్టీ స్టూడెంట్ విషయానికి వద్దాము. ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి 66 మార్కులు ఇక్కడ. సిఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 55 అబ్బాయిలు, మెకానికల్ 52, సివిల్ ఇంజనీరింగ్ 51, కెమికల్ ఇంజనీరింగ్ 48, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 46, మెకానికల్ ఇంజనీరింగ్ 43. ఈ విధమైన డేటా అయితే ఉందమ్మా. మరి ఎవరైనా సరే మన మెంటర్షిప్ చేయాలంటే 2500 ఖర్చు అవుతుంది. మరి ఆగస్ట్ వరకు సపోర్ట్ చేస్తాను. ఐఐటికి మరి ఎన్ఐటీలు, IIITలు, జిఎఫ్టిఐ మరి 3000, ఆల్ ప్రైవేట్ 2020
మరి ఎఫ్సెట్ 4000 రూపీస్, ఓన్లీ ఎఫ్సెట్ 2000. మనకి నంబర్ ఇది నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి, ఇబ్బంది ఏమి. ఇప్పుడైనా మీరు తర్వాత అయినా చారచ్చు, ఉడిచిన నష్టం ఏమి లేదండి. చూడండి, ఇది మన క్యూఆర్ కోడ్, మీరు నోట్ డౌన్ చేసుకుని సార్ డీటెయిల్స్ ఒక పెన్ను పేపర్లో నోట్ డౌన్ చేసుకుంటే హ్యాపీగా ఇది మన వాట్సాప్ నెంబర్. ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు. 17కి జరిగే యుద్ధానికి అయితే సన్నద్ధం అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్.